కాక కామారెడ్డి జిల్లా బట్టిప్ప తండాలో ఓ గర్భిణి పురిటి నొప్పులతో తీవ్ర అవస్థలు పడింది. మోతే తండా బట్టిప్ప తండా మధ్యలో ఉన్న వాగు పొంగి పొర్లుతూ ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే వాగు పొంగుతూ ఉండడంతో అంబులెన్స్ గ్రామంలోకి చేరుకోలేకపోయింది. దీంతో గ్రామస్తులు ఆ మహిళను వాగు దాటించి అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లాలో ఒక గర్భిణిని ఇక వాగు దాటించి అంబులెన్స్ ఎక్కించారు అక్కడ గ్రామస్తులు. ఏం జరిగింది వివరాలు శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ఈ వాగులు వంకలు తీవ్రంగా పొంగి పొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక నిండు గర్భిణి తీవ్ర అవస్థలు పడుతూ నానా యాతన పడుతూ ఆసుపత్రికి చేరుకున్న ఉదంతం స్థానికులను కలిసివేసింది. ఏదైతే ఉందో లింగంపేట మండలం బటిప్ప తండాకు చెందిన సరస్వతి అనే ఒక గర్భిణి కొన్ని గంటలుగా నిన్న ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ఆమె తీవ్రంగా పురిటి నొప్పులు పడింది. అంటే డెలివరీకి సమయం వచ్చింది, డెలివరీ జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తాండాలోని తన ఇంట్లో ఉన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఆమెను ఆసుపత్రి తరలించడానికి గ్రామస్తులు 108 వెహికల్ కు ఫోన్ చేశారు. అప్పటికే వెహికల్ కూడా వచ్చి సిద్ధంగా ఉంది. అయితే ఇటు బట్టిప్ప తండా, మోతే తండా ఈ రెండు తండాల మధ్య పాగుతున్న ఒక పెద్దవాగు ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో ఆ వాహనం ఏదైతే 108 వాహనం వచ్చిందో అది కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. దీంతో తండావాసులంతా కలిసి ఈ నిండు గర్భిణిని తీవ్ర అవస్థలు పడుతూ ఆమెను వాగు దాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఆ మహిళ సరస్వతి అనే మహిళ పురిటి నొప్పులు, అలాగే ఆమె పడుతున్న అవస్థలు, మరోవైపు ఆ వాగు దాటించడానికి గ్రామస్తులు పడ్డ ఇబ్బందులన్నీ కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారినాయి. అయితే ఈ వరదలు వాగులో పొంగుతున్న పరిస్థితుల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో వాగులు వల్ల రోడ్లు కొట్టుకుపోయి ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలోనే ఇలా అనారోగ్య పాలవుతున్న వారు, అలాగే ఇప్పుడు గర్భిణి ఇలాంటి ఉదంతాలు మాత్రం ఇక్కడ చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. అంటే వారు గ్రామాల్లో దాటలేక గ్రామ పొలిమేరల్లో దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు గ్రామస్తులు అలాగే ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ. Let's go!